is Jessica Shamgar. Welcome to SS9 News. తాడిశెట్టి బ్రదర్స్ కు ఏమైంది? అసలు వారు పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నారు? వైసీపీకి గుడ్ బై చెప్పిన తాడిశెట్టి బ్రదర్స్ బీసీలో అంటే వైసీపీకి ఎందుకంత నిర్లక్ష్యం? వైసీపీని ఎలక్షన్స్ లో ఓడించి చూపిస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేసిన తాడిశెట్టి బ్రదర్స్ అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే చూద్దాం. SS9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ తాడిశెట్టి మురళి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు చాలా నమ్మారు, ఏదో చేస్తారనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకు? నెక్స్ట్ ఇంకొద్దిగా అట్లా ముందుకు తీసుకెళ్తూ 5 సంవత్సరాల కాలాన్ని జరిపేశారు. తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చినా, జనసేన సీట్ ఇచ్చినా ఖచ్చితంగా సంకేతం కాదు, నిజమే చెప్తున్నాను నేను. ఒకవేళ సీట్ ఇస్తే మీరు గెలుస్తారు అనే నమ్మకము మీకు ఉందా? వారు ఒక్క ఓటుతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాకుండా. అది మీరు ఎలా చెప్పగలరు సార్? అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. ఈ గుండెల నుంచి వచ్చినటువంటి ఆవేదన, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారిని విస్మరించడం, వైసీపీ ఓటమే నా లక్ష్యం. గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా బీసీ సామాజిక వర్గం అంటే మేక వన్య పులి వేషాలు తప్పితే వైసీపీలో రాజకీయ చతురతలో మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు గుంటూరులో అంటుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలబోతుంది. మేము ప్రశ్నిస్తాము, ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంది మాకు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటాం కానీ మమ్మల్ని వాడుకొని ఆయన పేరు చెప్పగలరా? నేను వాడి పేరు ఎంతో తలుచుకోలేదు. దమ్మున్న మగోడైతే నా ఛాలెంజ్ స్వీకరించి రమ్మనండి. కానీ రాజకీయ ప్రయాణం తాడిశెట్టి ఫ్యామిలీ తప్పనిసరిగా కొనసాగిస్తుంది. హాయ్ అండి, నేను ఎన్ జాకీర్ హుసేన్, SS9 ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు గుంటూరు సంబంధించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యం ఉండడమే కాకుండా రాజకీయాలతో వాళ్ళు పూర్తి స్థాయి ముడిపడి వాళ్ళ కుటుంబమే కాక వీళ్ళ బ్రదర్స్ పేరు చెప్పగానే గుంటూరు మొత్తం ఒక్కసారిగా వారా అని ఆశ్చర్యపోయేటటువంటి, అదే విధంగా ఆర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ అందరికీ కుల మతాలకు అతీతంగా మేము సైతం అనే విధంగా ఉన్నటువంటి తాడిశెట్టి బ్రదర్స్ ఇక్కడ ఒకరున్నారు, మురళి గారు. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. మురళి గారు, మేము SS9 ఛానల్ నుంచి వచ్చాము. మీరు మీ రాజకీయ నేపథ్యం ఏదైతే మీరు సేవా కార్యక్రమాలతో పాటు కుల మతాలకు అతీతంగా అందరికీ దగ్గర ఉంటారు, అందరికీ కనెక్ట్ అవుతున్నారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మీరు, మీ కుటుంబం, అన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అదే విధంగా తర్వాత మీరు కూడా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు చాలా నమ్మారు, ఏదో చేస్తారనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకు? ఇంట్లో ఒకటే కారణం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఎంతో ఆశతో వారి పిలుపు మేరకు పార్టీలో చేరాము. చేరిన తర్వాత ఈ సుదీర్ఘ ప్రయాణం 5 సంవత్సరాల ప్రయాణంలో మాకున్న రాజకీయ అనుభవం కానీ, మాకున్న రాజకీయ నేపథ్యంలో కానీ చక్కని అవకాశాలు కల్పిస్తారు. చక్కగా మనకి నమ్ముకున్నటువంటి ప్రజానీకం కానీ, మనల్ని నమ్ముకున్నటువంటి అనుచరగణానికి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాము అనే ఒక నమ్మకంతో ఈ పార్టీలో పనిచేయడం జరిగింది. ఎంతగాడికి మేము గమనిస్తూ వస్తున్నాం. సంవత్సరానికి నెక్స్ట్ ఇంకొద్దిగా అట్లా ముందుకు తీసుకెళ్తూ 5 సంవత్సరాల కాలాన్ని జరిపేశారు. చివరాఖరికి మాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని గమనిస్తూ వస్తున్న సందర్భంలో ఇంత సుదీర్ఘ 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఈ కుటుంబంలో అన్నయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు, నేనే డిప్యూటీ మేయర్గా చేశాను, ఆధ్యాత్మిక స్పీచ్లు కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాము. పట్టణ ప్రజలకి, పక్కన ఉన్న 5 నియోజకవర్గ ప్రజలకి చాలా దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ వచ్చాం. వాళ్ళందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఏంటి మీకు ఈ పార్టీతో జరిగింది అని. ఇక్కడ ఒకటి సార్, రాజకీయంగా
అదే విధంగా ప్రజాబలం మీకు చాలా ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీకి తెలుసు, ఈ రాజకీయ పార్టీకి తెలుసు, సో నగరంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీలకు తెలుసు. కానీ పక్కన పెట్టడానికి ఏదో సందిగ్ధత మా SS9 ఛానల్ కు డౌట్ వస్తుంది సార్. ఏం జరిగింది దీంట్లో? జరిగింది ఏం లేదు సార్. నేను విశ్వసనీయంగా పార్టీలో ఉన్నాను. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల్లోకి ఆయన పథకాలు తీసుకెళ్లాము. ఎలక్షన్ టైంలో అన్ని నియోజకవర్గాల్లో మా ప్రజానీకాన్ని వైఎస్ఆర్సీపీగా మార్చి వారి చేత ఓట్లు ఇచ్చి ఎమ్మెల్యే గెలుపు కృషి చేశాం. ఇక్కడ ఉన్నది ఒకటే ఒక సున్నితమైన అంశం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి ఇంకొక పదవి ఇచ్చారు. దాని తర్వాత అతనికి ఇంకా మరి ప్రోటోకాల్ పదవి ఇచ్చారు. అతనికి మనము ఎక్కడ అడ్డవుతామేమో, మనకు కూడా ఎక్కడైనా ప్రాతినిధ్యం కల్పిస్తే, ఒక గవర్నమెంట్ లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, లేదా ప్రభుత్వంలో కానివ్వండి, లేదా ఇక ఏదన్నటువంటి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో కానివ్వండి. సార్, రాజకీయ చతురతలో మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు గుంటూరులో అంటుంటారు. సో యుద్ధం అంటే ఒక మహా సంగ్రామం లాంటిది రాజకీయం అంటే. ఇక్కడ కుట్రలు కుతంత్రాలు అన్ని ఉంటాయి, అవి మీకు తెలుసు. సో ఇటువంటి తరుణంలో మీరు ఎందుకు గెస్ట్ చేయలేకపోయారు? నమ్మకం అండి. మనిషిని మనం నమ్మిన తర్వాతే వాళ్ళు మనం మోసం చేయగలరు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాను. నేను మిగతా ఎవరు గొడవ తొక్కలేదు. నేను డైరెక్ట్ గా నేరుగా ఎప్పుడైతే అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఇక్కడ కులానికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్తున్నారు. సో వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కాపు సోదరులు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వకుండా ఎవరికి ప్రయారిటీ ఇవ్వడం ఏంటండి? అంటే మీకు తెలియని ఏంటంటే, మేము బీసీ సామాజిక వర్గం చెందినవాడు. బీసీల్లో ఈ జిల్లాలో బలమైన నాయకులుగా చలామణి అవుతున్నాం, ప్రజలకు దగ్గరగా ఉన్నాం. ఇక వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం కావాలండి, బీసీ సామాజిక అవసరం లేని మాకు అర్థమైంది. బీసీ సామాజిక వర్గంలో ఒక నోరు లేని జనబలం లేని వాళ్ళకైతే వాళ్ళు పదవులు ఇస్తారు, పెత్తనం వాళ్ళే చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మాకు పదవులు ఇస్తే మేము కూడా పెత్తనం చేస్తామని భయం ఉండొచ్చు కదా వాళ్ళకి. అదే జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. అంటే మీరు చెప్తున్నది మేము ప్రశ్నిస్తాము, ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంది మాకు, అందుకు మాకు ఇవ్వట్లేదు, డమ్మీ క్యాండిడేట్లు మాత్రం ఎంపిక చేసి వారి మాట వినే వాళ్ళకు వాళ్ళు దగ్గర చేసుకుంటున్నారు అంటున్నారు. ఖచ్చితంగా అండి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనే దానికి ఉదాహరణ. మరి మాకు మన ఆత్మీయ సమావేశం నిర్వహించాము. ఊరినే సన్నిహితులైన ఆత్మీయులు రమ్మని మేము ఒక మెసేజ్ పెట్టాము గ్రూపుల్లో, ఒక ఫేస్బుక్ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాము. మరి వేలాది మందికి జనం వచ్చారు. మరి ఎవరికోసం ఏ పార్టీలు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి చూడలేదు, ఎవరిని చూడలేదు. మాకు మా తాడిశెట్టి సోదరులు అండ కావాలి, వాళ్ళు మాకెంతో మేలు చేశారు, మా కోసం పనిచేసిన నమ్మకంతో వచ్చారు. అదే నిరూపణ. సో రాజకీయ పార్టీలను సైతం మీరు సవాలు చేసేలా మీరు పెట్టినటువంటి సభ ఒక నిదర్శనం అని చెప్పి చాలా డిస్కషన్ అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉందండి. ఆ సభ పెట్టిన తర్వాత మీకు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మరే పార్టీ నుంచి కానీ పిలుపు ఏమన్నా వచ్చిందా? మేము నేరుగా ఈ రోజు కూడా ఏ పార్టీ అధినాయకత్వాన్ని మేము కలిసింది లేదు. సరే, మా వెల్ విషర్స్ అన్ని పార్టీలో ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు వైసీపీలో మీకు ఆదరణ, గౌరవం, మర్యాద దక్కలేదు కాబట్టి మేము మా ఇతర పార్టీలో మనకున్న ఆప్షన్ ఉందండి, తెలుగుదేశం జనసేన కూటమి ఒకటే. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక ఆప్షన్ లేదు మాకు. మేము కాంగ్రెస్ తో చేరే ఉద్దేశం లేదు, బీజేపీ చేరే ఉద్దేశం లేదు. ముందు ఆప్షన్ ఒకటి. దాంట్లో మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏదైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చే విధంగా మరి వారు కృషి చేసి వారి దృష్టికి తీసుకెళ్లి తెస్తా ఉన్నారు. ఏమన్నారు, ఎమ్మెల్యే టికెట్ కనుక మీరు ఇవ్వగలిగితే మేము ఖచ్చితంగా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీ బలోపేతం కూడా మేము కృషి చేస్తాము. విన్ విన్ సిచ్యువేషన్. మీరు మిమ్మల్ని మాకు అవకాశం ఉండి మా బలాన్ని మీకు అండగా, పార్టీకి అండగా మీ బలాన్ని పెంచుతాం. అంటే తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చినా, జనసేన సీట్ ఇచ్చినా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మీరు సంకేతాలు పంపిస్తున్నారు? ఖచ్చితంగా సంకేతంగా నిజమే చెప్తున్నాను నేను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాకు ఇక్కడ గుంటూరు వెస్ట్ నుంచి మమ్మల్ని కంటెస్ట్ చేయమని చెప్పిన, జనసేన నుంచి వచ్చి వాళ్ళ పొత్తు భాగం. ఇప్పుడు ఎవరైనా ఒకటే పార్టీగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు వాళ్ళు. ఏ పార్టీ, మాకు టీడీపీ బలమైన పార్టీ, టీడీపీలో అవకాశం వచ్చి వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు అకామిడేట్ చేయొచ్చాం అనుకుంటున్నాము. లేదు ఈ సీటు జనసేనలో నేను పనికొస్తాను, వాళ్ళకి ఉపయోగపడతాం అనుకుంటే మోస్ట్ వెల్కమ్. మేము అలా ఏంటి లేదండి, మీరు ఉపయోగపడతారు అనేటటువంటిది అయితే 100% ఉపయోగపడతారు. మీలాంటి వాళ్ళు పార్టీలకు అవసరమే. సో జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తులు ఎందుకు పోగొట్టుకున్నాడు మాకైతే అర్థం కావట్లేదు. SS9 ఛానల్ కు ఒకటైతే వాస్తవం అండి. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈస్ట్ గానీ వెస్ట్ గానీ అందరికి లేడీస్ కి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవకాశం మీ మిసెస్ గారికి వస్తే? ఏం పర్లేదండి. మా మిసెస్ కూడా విద్యావంతురాలు, అందరూ కూడా ఇంజనీరింగ్ చేసినటువంటి అమ్మాయి. పిల్లలు కూడా బాధ్యత ఉంది, పిల్లలు చదువులు అయిపోయింది, విద్యాభ్యాసమే, అమెరికాలో సెటిల్ అయ్యారు. శ్రీకరణ ఆమె కూడా పోటీ చేస్తే అవకాశం ఇస్తారంటే మాకే అభ్యంతరం లేదు. నా భార్య కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో మొన్న జరిగినటువంటి యొక్క ఏదైతే మీరు గర్జన్ అనేటటువంటిది మొత్తం రాష్ట్రం అంతా దాని గురించి చర్చ అయితే జరిగిందండి. మీకు వచ్చిందో లేదో కానీ మా SS9 ఛానల్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే మీతో
బలవంతంగా మాట్లాడి మరి మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. సో వాస్తవం చెప్పాలంటే సో మీ వాయిస్ పార్టీల దగ్గరకు వెళ్ళింది, ఆల్రెడీ మీ గురించి డిస్కషన్ జరిగిందని చెప్పి కూడా మాకు తెలిసింది. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఆల్రెడీ జనసేనలో ఆల్రెడీగా సీనియర్స్ వాళ్ళు చేస్తున్నారు పార్టీలో, సో కానీ వారి చూపు మీ వైపు ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం కూడా మీ గురించి ఆలోచిస్తుంది. సో ఈ తరుణంలో మీ ఆలోచన విధానం ఎక్కడ వెళ్తే బాగుంటుంది అంటే ఏంటి సార్, ఇప్పుడు ఒకటే మేము కోరుకుంటుంది, మేము ఆశిస్తుంది, ఈ పార్టీల్లో మాకు ఎటువంటి గుర్తింపు జరగలేదు, ప్రాధాన్యత లభించలేదు కాబట్టి ఇతర పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇందుకే ఖచ్చితంగా తెలియజేయండి. సీట్ల పరంగా మేము కోరుకున్నటువంటి సీట్ ని ఇచ్చే మా శక్తి సామర్థ్యాలు గాని, వాళ్ళకున్న పొత్తుల భాగంగా గాని, మా బలాన్ని చూపించడానికి గాని టీడీపీలో మంచి అవకాశం ఉంటాయని మేము భావిస్తున్నాం. సరే, ఈ పొత్తులో వారి అకామిడేషన్ ఎక్కడ చేయగలిగినా గానీ మేము గౌరవిస్తాం. ఆ పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాము. మా గెలుపుతో పాటు వారి అభ్యర్థులు ఉన్న పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారి అభ్యర్థులు 5-6 నియోజకవర్గాల్లో మా పార్టీ యొక్క గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం ఖచ్చితంగా మనసా వాచా కర్మణ పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒకవేళ మీకు సీటు ఇస్తే, ఎందుకంటే ఆల్రెడీగా చర్చలు జరుగుతున్నాయని చెప్పి సో ఏదో కొద్దిగా రూమర్స్ అనేటువంటివి కూడా వచ్చాయి, ఒకవేళ సీట్ ఇస్తే మీరు గెలుస్తారు అనే నమ్మకము మీకు ఉందా? ఖచ్చితంగా ఉందండి. నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఒక్క గెలిపే కాదు, వారు ఊహించినంత ఘన విజయాన్ని తెచ్చుకోబోతున్నాము. ఆ అవకాశం మాకు కల్పిస్తే మాత్రం వారు ఒక్క ఓటుతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. వారి గెలుపు ఒక్క ఓటుతో వచ్చినా సరే, నేను వైసీపీ వాళ్ళు మా మీద ఒక్క ఓటుతో అయినా విజయం సాధిస్తే మా కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటాం. వైసీపీ లీడర్స్ మీరు బాగా వింటున్నారా? వైసీపీ పార్టీ మీరు బాగా వింటున్నారా? సో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, మాకు సీటు ఇస్తే తెలుగుదేశం కానీ జనసేన కానీ మేము గెలుస్తాం, మా మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో తాడిశెట్టి బ్రదర్స్, దీనికి మీరేం సమాధానం చెప్తారో మీరు చెప్పొచ్చు. అదేవిధంగా అన్నగారు, సో సంయుక్త రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మీకు మంచి రాజశేఖర రెడ్డి గారు మీకు మంచి గౌరవం విలువ ఇచ్చారు అనేటటువంటి ఆలోచన ఉంది. ఆయన పుత్రుడైనటువంటి, ఆయన కుమారుడైనటువంటి సో వైఎస్ జగన్ గారు ఆయన మీద అభిమానంతో మీరు పోయారు, పార్టీలో చేరారు. సో ఎందుకు ఏదన్నా దాని వెనుకలో ఒక దుష్టశక్తి ఏదైనా పనిచేసిందా? మీ చుట్టూ ఉండి మీతో పాటు ఉండి కలిసి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ వ్యతిరేకంగా అక్కడ చెప్పింది అనేటటువంటివి కూడా ఉంది, ఇది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? సార్ ఒకటే సార్, ఇప్పుడు మీ అందరికీ తెలిసింది, ప్రజలందరికీ తెలిసింది, వైసీపీ పార్టీలో సీఎం గారు నాయకులకి దూరంగా ఉంటారు. మేము కలవాలంటే చాలా కష్టం. మమ్మల్ని ఏమంటారు, ఆయన చుట్టూ ఉన్న కోటరీని కలవమంటారు. ఆ కోటరీలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు గుంటూరు పట్టణాన్ని వెళ్తున్నాడు, పార్టీ తరఫున కానివ్వండి, ప్రభుత్వం తరఫున కానివ్వండి. మాకు వాళ్ళు కలిసి సమయాన్ని కేటాయించట్లేదు. అసలు మా బాధ గాని, మా ఆవేదన గాని, మా కోరిక గాని ఏమైనా చెప్పడానికి వాళ్ళు మాకు సమయం కేటాయించరు. కేటాయించినా ఏదో తూతూ మంత్రంగా 4 ముక్కలు మాట్లాడేసిన తర్వాత ఓకే చూద్దాం చేద్దాం అంటది. కానీ మా యొక్క కోరిక గాని, మా యొక్క ఉన్నటువంటి బాధను గాని, కష్టాన్ని గాని అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి ఈ పార్టీలో లేకపోవడం ఒక లోపం అండి. సో ఇది మీరు చెప్తున్నటువంటి మాట అయితే వాస్తవం అండి, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఎవరైతే సలహాదారులను ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయి సమాచారాన్ని అధిష్టానం దాకా తీసుకెళ్లట్లేదు, వాళ్ళ దాకే ఉంచుకుంటున్నారని. సో మరి మీ గురించి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ద్వారా అతనికి వెళ్ళి మన సో జగన్ గారికి వెళ్ళింటుంది, కనీసం ఎందుకు ఆయన మీ మీద పూర్తి స్థాయి విశ్వసనీయతగా లేకపోయాడు? నాకు తెలిసిన సమాచారం మేరకు ఏదైనా గానీ ఈ సలహాదారుల దగ్గరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయినా, సర్వే రిపోర్ట్స్ అయినా, వేరే ఎటువంటి రిపోర్ట్ అయినా సలహాదారు దగ్గరికి వెళ్ళాలి. ఆయన దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తాడు. అనుకూలంగా ఉంటే ఆయన కావాల్సిన మనిషి యొక్క రిపోర్ట్ బాగుంటే సీఎం గారి టేబుల్ మీదకి వెళ్తుందని, లేకపోతే ఆయన దగ్గరే అది అణిచివేయబడుతుందనే సమాచారం కూడా మా దగ్గర ఉంది. సో భవిష్యత్ రాజకీయాలలో అంటే త్వరలో జరగబోయేటువంటి రాజకీయాల్లో ఒకవేళ మీరు ఇండిపెండెంట్ ఏ పార్టీ సీటీ అని పక్షంలో ఇండిపెండెంట్ గా వేసి సో మీ బలాన్ని చూపించాలని ఏమన్నా ఆలోచన విధానం ఉందా మీకు? ఇప్పటి వరకు అటువంటి ఆలోచన అయితే మేము చేయలేదు, అంత పరిస్థితి రాలేదు. ఇంకా ముందు రాబోయే కాలంలో దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం. సో ఒకవేళ మీరు ఇండిపెండెంట్ గా నిలబడినా కానీ దాదాపు కొన్ని వేల ఓట్లు సైడ్ లాగలరు, అంటే వేయించుకోగలరు అనేటటువంటి ఇంత బలమైనటువంటి నాయకుడు తెలిసినా కూడా సో మీకు ఎందుకు ఏదో ఒక లోపంలో, ఏదో ఒక చట్రంలో మీరు ఇరుక్కుపోయారు అనేటటువంటి సమాచారం కూడా బయట డిస్కషన్ లో ఉందండి. ఏం లేదు సార్, నేను చెప్పింది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఎలివేషన్ చేయాలి. మనం
కనుక వీడి కనుక ఏమన్నా ఇంకొక పదవి కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ స్థానం కల్పిస్తే వారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి యొక్క పరపతి తగ్గిపోతుంది, ఇంకో పవర్ సెంటర్ పెరుగుతుంది. నా దగ్గరికి వచ్చే జనం ఇదే పార్టీలో ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు ఉండడం కాదు, ఏకనాయకత్వం. అది మా సామాజిక వర్గం చెందిన వ్యక్తే కావాలి. వీళ్ళకి ఈ చిన్న పదవి ఇచ్చినా వీళ్ళు పైకి వెళ్ళిపోతారు, మా వాడు తగ్గిపోతారు. ఒక చిన్న కుటిలమైనటువంటి ఆలోచన జరిగి మమ్మల్ని పక్కన పెట్టారు తప్పితే మా దగ్గర జనం లేక కాదు, మా దగ్గర ఆర్గనైజేషన్ చేసే శక్తి లేక కాదు. ఎన్ని తెలుసుకునే మాకు నష్టమైంది. మేము బలమైన నాయకులు అవటం వల్లే ఈ పార్టీలో గుర్తింపు రాగలేదు. అదే మేము బీసీలో బలహీనమైన నాయకుడు అయి ఉన్నట్టయితే నాకు ఎమ్మెల్సీను రాజ్యసభ ఇంకోటి ఇచ్చి ఇగో పలానా బీసీ కులానికి చెందిన వాళ్ళకి ఇంత పదవి ఇచ్చాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి మంచిగా అవకాశం ఉండేది. నేను బలమైన నాయకుడు అవటం వల్ల వాళ్ళకి వితులు ఎదిగితే మా వాడు గుంటోడు అయిపోతాడు, వికలాంగుడు అయిపోతాడు, అటు వాడిని వికలాంగుడు చేయటం కన్నా వీళ్ళని మన కులం కానటువంటి వీళ్ళని దూరంగా పెడితే బెటర్ అని ఆలోచన చేశారు. రాజకీయం అనగానే కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, అవినీతి, అక్రమాలు అన్ని ఉంటాయి సార్. ఇవన్నీ మీకు తెలిసినటువంటిదే. కాకపోతే మీలాంటి రాజకీయ నాయకుడిని, ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం వైఎస్ఆర్సీపీ యొక్క దానికి నష్టమే అని మాకు ఎస్ఎస్ ఛానల్ గుర్తించడం జరిగింది, ఎస్9 ఛానల్. వాస్తవానికి చెప్పాలంటే మీరు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో సీటుకు ప్రయత్నం చేస్తే ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వగలడు. ఒకవేళ మీకు లేకపోయినా మేడం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని కొద్దిగా రూమర్స్ ఉంది. మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని వింటున్నాం. ఖచ్చితంగా అండి. ఇందాకే చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము బయటకు వచ్చాం. మేము రాజకీయంగా కొనసాగాలి, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. మమ్మల్ని నమ్ముకున్న వేల కుటుంబాలని మేము ఆదుకోవాలి. మమ్మల్ని నమ్ముకున్న మా అంచెల గణాన్ని మేము మంచిగా చూసుకుని రాజకీయంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయంగా ప్రయాణం చేయటం తథ్యం. ఇది మాకు తప్పనిసరి పరిస్థితి. మేమేదో ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకొని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కాబట్టి నేనేమి చెల్లని రూపాయని అనుకోవట్లేదు. మేము చెల్లే రూపాయే. ఎంత బాగా చెల్లుతాం కూడా రాబోయే ఎలక్షన్ చూపిస్తాం. మాకు గనక ఇతర పార్టీల నుంచి మేము వెళ్ళి ఆ ప్రయత్నాలు మీలాంటి పెద్దవాళ్ళ ద్వారా చేయగలం కానీ నేరుగా వెళ్ళి అడిగే మన సంస్కృతి మా దగ్గర లేదు. వారు కూడా మా బలాన్ని గుర్తించి మా వల్ల వారికి ఉపయోగపడుతుంటే తప్పనిసరిగా మా అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. అవకాశం వస్తుంది నమ్ముతున్నాను. నేను వారు గనక మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇస్తే ఈ గుంటూరు పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాకుండా జనసేన టీడీపీ కూటమి గెలిచేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. మా శక్తి సామర్థ్యాన్ని చూపిస్తాం కూడా నేను చెప్తున్నా. అది మీరు ఎలా చెప్పగలరు సార్? అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. పార్టీ ఆపక అంత వీక్ గా ఉంటుంది అనుకుంటున్నారా? ఏమండి, దీంట్లో మన బలం గురించి మనకు తెలిసి ఉండాలి. తర్వాత రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలిసి ఉండాలి. రాజకీయ పరంగా పార్టీలో ఉన్నటువంటి పార్టీ బలాబాలు తెలిసి ఉండాలి. రాజకీయంగా మాకున్న నాలెడ్జ్ ఏది కదండి. ఇప్పుడు ఏ పార్టీ ఎంత శక్తివంతుందో మాకు కనిపిస్తుంది. మా సొంత బలం ఎంత ఉందో మాకు తెలుసు. ఈ వైసీపీ పార్టీ నుంచి మాతో పాటు తీసుకువెళ్లిపోయే జనం ఎంతమంది వస్తారో మాకు తెలుసు. ప్రతి నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు అక్కడ అభ్యర్థులు ఆల్మోస్ట్ ఖరారయ్యారు. మాకు అర్థమైపోద్ది. మాకు చాలా గ్రౌండ్ లెవెల్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏ పార్టీ గెలవబోతుందని. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నాకు గనక అవకాశం దొరికితే నా శక్తి ఏందో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తాను, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తాను. ఎందుకంటే ఆదరించిన వాళ్ళకి నేను ఎంత మేలు చేయాలో అకుంఠిత దీక్షగా పనిచేస్తాను. వైసీపీ ఓటమే నా లక్ష్యం, నాకు కూటమే గెలిపే లక్ష్యం. ఇదే దిశగా పయనిస్తాం. ఇద్దరికి అర్థమవుతుంది మా శక్తి ఏంటనేది. వైఎస్ఆర్సీపీ లీడర్స్ గుంటూరు సంబంధించినటువంటి నాయకులు అదే విధంగా ఎవరైతే మేము పెద్ద లీడర్లు అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు అన్న గారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఓడించి తీరుతాను అంటున్నాడు. అంటే ఎంత కసి ఆయనలో ఉంది, ఎందుకు మీరు ఇంత మోసం చేశారు? ఆయన ఆవేదన మనోవేదన గుర్తించినటువంటి SS9 ఆయన దగ్గరకు వచ్చి ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇతను ఒక గొప్ప నాయకుడు, అందరికీ కావాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు చేతులారా పోగొట్టుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నగారు. ఒక విషయం ఏంటంటే మీరు భవిష్యత్ రాజకీయాలు ఇప్పుడు జగన్ ఓపకి ఏమంటున్నాడంటే నేను సిద్ధం అంటున్నాడు. ఇందుకు ఆయన వచ్చే ఎలక్షన్స్ రాష్ట్రంలో గెలవబోతున్నాడా? సార్, అతను ఒక రాజకీయ పార్టీకి అధినేత. అతను రాజకీయ వ్యూహంగా అతను వెళ్ళటం అని సిద్ధం అని చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఎన్ని రాజకీయ స్లోగన్స్ వస్తూనే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని ఒకటి ఉంటుందండి. సరే, దీనికి సిద్ధం అనేది నేను కామెంట్ చేయను కానీ ఖచ్చితంగా ఈ గుంటూరు పార్లమెంటు, ఈ కంబైన్డ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న పరిచయాలు, అన్నయ్య గారు
యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మా బంధువర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మాకు జరిగినటువంటి అమర్యాద అగౌరవం రాష్ట్ర వ్యాప్తంగా మా బంధువర్గానికి అందరికి తెలుసు. మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇతర పార్టీలు వైఎస్ఆర్సీపీలో మారిన కాంగ్రెస్ పార్టీ సంబంధాలు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఘోరం మోసాలు ఎట్లా జరుగుతున్నాయో ఎలా వాడుకో వదిలేస్తారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితమైన ప్రభావం చూపించబోతున్నాం. దానికి రాబోయే ఎలక్షన్ లో మీరే చూస్తారు, రిజల్ట్ బట్టి మీకు అర్థమవుతుంది మా కృషి ఏంటి, మా వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా వచ్చాయి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను అందుకే ఛాలెంజ్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ఎవరైనా పార్టీలు ఎవరైనా స్వీకరించవచ్చు. నేను పోటీ చేసిందా గానీ, నా భార్య గానీ, నా కుటుంబంలో ఎవరు పోటీ చేసినా ఒక్క ఓటుతో నా అభ్యర్థి గెలిస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటాము. మీలో ఈ ఛాలెంజ్ ని గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా నాకు ఎవరైనా తీసుకోమండి, తీసుకొని బాధ్యతగా వచ్చి ఇక్కడ గతంలో పోటీ చేసిన నాయకులు గాని, ఇప్పుడు పోటీ చేస్తున్న మినిస్టర్ గారు గాని ఎవరైనా తీసుకొని ఛాలెంజ్ వారు రాజకీయ సన్యాసం చేస్తారో లేకపోతే వాళ్ళు ఏమంటారో అది వారి విజ్ఞతకు వదిలేస్తాను. ఇది దమ్ము, ధైర్యం, నమ్మకంతో నేను ఇస్తున్నటువంటి ఛాలెంజ్. అదే విధంగా నేను ఇంకోటి చెప్తున్నాను, గుంటూరు పార్లమెంట్ లో కూడా నాకు గనక సీటు వచ్చిన సందర్భంలో గుంటూరు పార్లమెంట్ లో ఏ సీటు గెలిచినా గానీ నేను ఛాలెంజ్ కి అభ్యర్థులు ఒప్పుకున్నాను, వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేస్తాను. ఏ నియోజకవర్గం నుంచి అభ్యర్థి నేను గెలుస్తాను అని ఛాలెంజ్ చేస్తాడో రమ్మండి కమాండ్, ఆ రోజు నేను వాళ్ళకి కూడా ఛాలెంజ్. మురళి గారు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, గుంటూరులో మీరు గెలిస్తే సో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటున్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి, మా SSN ఛానల్ మీ దగ్గర కూడా వస్తుంది సార్. సో ఈ యొక్క మీరు ఏదైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారో ఈ ఓపెన్ ఛాలెంజ్ మీరు ఇక్కడి నుంచి చెబుతున్నారా లేకపోతే ఇక్కడ నుంచి చెప్తున్నారా? గుండెల్లోంచి వస్తుందండి, గుండెల్లో నుంచి వస్తుంది. ఈ గుండెల్లోంచి వచ్చినటువంటి ఆవేదనతోటి అవమానంతో పడినటువంటి ఈ గుండె చేసే చప్పుడే ఈ ఛాలెంజ్. దానికి నేనేదో అత్యవసర శక్తిగా ఏదో నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. మా కుటుంబం వెనకాల ఎన్ని వేల కుటుంబం ఉన్నాయో మాకు తెలుసు. దానికి ముందే మీటింగ్ లోనే అందరూ చూశారు. మేము పెట్టిన ఆత్మీయ సమావేశం వేలాది జనం తరలి వచ్చారు. మరి అంటేనే ఆ అభిమానం. ఎప్పుడంటే ఎమ్మెల్యేగా చేసింది 2004 నుంచి 2009 వరకు. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ లో ఉన్నాం అంటే 15 సంవత్సరాల గ్యాప్ లో ఉన్నాం. దాంట్లో ఒక 5 సంవత్సరాలు మేము వ్యాపార రీత్యా సొంతగా మేము తీసుకున్న గ్యాప్. తర్వాత 4 సంవత్సరాలు బీజేపీలో నేను వెంకయ్యనాయుడు గారి కోరిక మేరకు పనిచేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తేనే నేను పార్టీలో జాయిన్ అయిన తప్ప ఏ పార్టీలో కూడా నేను ఈ రోజు వరకు కూడా మాకు అవకాశం ఉండి వెళ్ళినటువంటి పార్టీ లేదు. మేము 1986 నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాము. 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో వెంకయ్యనాయుడు గారు నువ్వు రావాలి మురళి, బీజేపీకి నువ్వు పనిచేయాలి అని ఆయన అడగటం, అంత పెద్ద మనిషి గౌరవనీయులు ఆయన నోటముడిచి నాకు అంత గౌరవం తగ్గటం వల్ల ఆ రోజు బీజేపీ పార్టీలో చేరాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోటస్ పాండ్ నుంచి నాకు కబురు చేసి మీ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి మురళి అంటేనే ఆ రోజు బీజేపీ వదిలి జగన్మోహన్ రెడ్డి గారి స్థానిక ఉన్నటువంటి పార్టీలో మనం పనిచేస్తే రాష్ట్రానికి ప్రజలకి మన ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని నమ్మకంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది. సరే, ఆయన మొదలు టికెట్ ఇస్తా అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మంగళగిరి టికెట్ అతను వారు నాకు కేటాయించలేకపోయారు. దాన్ని వారిని బ్లేమ్ చేయట్లా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు 19లో నేను అడగట్లేదు. దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. అక్కడున్న రాజకీయ సమీకరణలో నువ్వు మన పోటీ చేసే పరిస్థితులను నేను గౌరవించాను. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఒక మనిషిని వాళ్ళ అంచనా గణాన్ని మొత్తాన్ని పార్టీలో చేర్చుకొని మీరు 5 సంవత్సరాల్లో ఎలక్షన్ కానీ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటారు కానీ మమ్మల్ని వాడుకొని ఈ రోజున మొండి చేయి చూపించి మీకు అసలు ఏమేమో మళ్ళీ మీరు పార్టీకి పనిచేయండి, మళ్ళీ 6 నియోజకవర్గాలు తిరిగి మీరు గెలిపించిన తర్వాత మీకు ఏదైనా చూస్తావు. ఏంటండి ఈ రాజకీయం? నాకు అర్థం కాదు. అంటే రాజకీయం అంటే సేవకులుగా పనిచేయటమేనా? నాయకులు కూడా మీకు సేవకులుగా ఉండి ఒక పార్లర్ లాగా ఉండాలి. బీసీ సామాజిక వర్గం అంటే ఓట్లు తెచ్చి ఇచ్చి మీకు లడ్డూలాగా సీట్లు అప్పచెప్పే సామాజిక వర్గం అనుకుంటున్నారు. కానీ ఇదంతా మేక వన్య పులి వేషాలు తప్పితే వైసీపీలో నిజమైన బీసీలకే ఆదరణ లేదు. బలమైన నాయకులు, నోరు నాయకులు ఎవడైనా ఉన్నాడు అంటే వారికి ఎటువంటి పదవులు ఇవ్వం. మా సామాజిక వర్గ నాయకుడు మీ అదే ప్రాంతంలో ఉంటే మీకు పదవులు ఇవ్వం. ఇలా ఏంటంటే ఇది పెత్తందారితనం అనేది ఎక్కడో లేదండి. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెబుతారు పేదలకి పెత్తందారులకి పోటీ అని. అసలు పెత్తందారితనం ఉంది జగన్ గారి దగ్గర కదండి. జగన్ గారి చుట్టూ ఉన్న కోటలు ఎవరు? అందరూ పెత్తందారులే. ఇక్కడ సపోజ్ ఎక్కడో నాకెందుకని మన గుంటూరులో ఉన్నాం, గుంటూరులో 3 విషయాలు మాట్లాడు. గుంటూరులో పెత్తం చేస్తున్న ఎవరు? ఎమ్మెల్యేలు చేస్తున్నారా? ఎమ్మెల్యేలు చేయట్లేదే. ఒక ఎమ్మెల్సీ చేస్తున్నాడు. ఈ పోలీసు వ్యవస్థ అంతా అతనే శాసిస్తాడు.
రెవెన్యూ వ్యవస్థ అంతా అతనే శాసిస్తాడు. ఇక్కడ కార్యకర్తలు పార్టీ అంతా అతనే శాసిస్తాడు. ఇక్కడ పార్టీకి అధ్యక్షుడు కూడా లేడు. మా జిల్లా అధ్యక్షుడు పార్టీకి ఉన్నాడంటే అతనికి ఎటువంటి గౌరవం, ఒక ఎస్సీ అయినటువంటి జిల్లా అధ్యక్షుడి పరిస్థితి నేను చూస్తున్నానండి. ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎంత అవమానంగా ట్రీట్ చేస్తారండి. మీరు చాలా మంచి పాయింట్కి వచ్చారండి. డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు గారు ఆయన కూడా మన వెళ్ళి కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో నాకు సీట్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నేను ఊరేగింపులో ఉండగా మీరు నిలబడండి అని చెప్పడం జరిగింది అని చెప్పారు. సో ఆయన ఎంత హర్ట్ అవుతున్నారు, మీరు దానికి 10 హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే సో ఆయన బలానికి మీ బలానికి కంపేర్ చేస్తే ఇక్కడ గుంటూరులో మీకు బలం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎటువంటి బలహీనతలు లేనటువంటి నాయకత్వం మీ దగ్గర ఉంది. సో అయినా మీ ఆవేదన ఖచ్చితంగా సో జగన్ గుర్తించాలి, లేకపోతే గుర్తించకపోతే వాస్తవాన్ని చెప్పినట్లు ఈసారి గుంటూరులో పార్టీ కాస్త అనుమానంగానే ఉందేమో అనిపిస్తుంది. సో మీ యొక్క ఛాలెంజ్ ప్రకారము సో ఖచ్చితంగా మీరు టీడీపీ ఒకవేళ అవకాశం ఇస్తే సో మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎస్ఎస్9 కోరుకోవడమే కాకుండా మీరు ప్రజాదరణతో ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై సో మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మీరైతే ఒక వెలుగు వెలిగిందో అది ఎప్పటికీ వెలుగు వెలగాలని చెప్పి ఎస్ఎస్9 కోరుకుంటూ ఇంకొక పాయింట్ అండి. ఫైనల్ గా మీరు గుంటూరు ప్రజలకు, గుంటూరులో ఉన్నటువంటి బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మీరు ఏం చెప్తారు? సార్, అందరికీ నా విన్నపం ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీ ప్రభుత్వం ఓన్లీ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. కారణం నాకేదో గౌరవం దక్కలేని కాదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంటే సముచిత స్థానం అందరికీ ఉండాలి. ఒక్కరి నేను ఏదో బట్టలు అవుతున్నాను, జనానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఆ డబ్బులు తీసుకొని డబ్బు ఎర చూపిస్తే చాలు ప్రజలు నాకు బట్టలు ఒత్తి ఓటేస్తారని ఫీలింగ్ లో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలబోతుంది. కారణం ఎక్కడ నాయకుల యొక్క వ్యవస్థను కంప్లీట్ గా అంతం చేసి నేరుగా నేను డబ్బులు వేస్తున్నాను, నా సొమ్ము తింటున్నారు కాబట్టి ప్రజలు నాకు వేస్తారండి. ఎవడబ్బా సొమ్ము తింటున్నారు ప్రజలు? ఎవడబ్బా సొమ్ము తింటున్నారండి? వాళ్ళ డబ్బు, ప్రజల డబ్బునే ప్రజలకు ఇచ్చి నువ్వు అది నీ జేబులో డబ్బులు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయరు. ప్రజలు ఈ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితమైనటువంటి సమాధానం, బుద్ధి చెప్పే పరిస్థితి చాలా దగ్గరలో ఉంది. మనంతా చూస్తాము. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, మాకు రాజధాని లేదు, రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా రేపు ప్రజలకి ఎవరెళ్ళి చెప్తారండి? సమాధానం చెప్పాల్సిన నాయకులు. ఇప్పుడు నేను పేర్లు ఉచ్చరించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసిన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటండి? ఆ పార్టీ నుంచి మీ మీద నమ్మకం ఈ పార్టీలోకి వస్తే అతను మొండి చేయి చూపించారు. కనీసం అతను ఇచ్చా నేను గౌరవించేవాడిని. సరే, పాపం నమ్ముకొని వచ్చారండి. ఒక ఎమ్మెల్యే పొడి చేస్తే ఇంకొక పార్టీలో ఉన్న అభ్యర్థి అతను ఓడిస్తాడు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాడు, వాడికి ఎమ్మెల్సీ ఇస్తారు, అతనికి మళ్ళీ విప్పిస్తారు, అతనికి మళ్ళీ ప్రోటోకాల్ ఇస్తారు. ఎందుకు? పార్టీకి వ్యతిరేకం పనిచేసినా మీ రెడ్డి సామాజికం అయితే మీకు చాలు. ఈ రకమైనటువంటి పోగడలతో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ మనుగడ సాగించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా లేదు. ఈ జిల్లాలో మాత్రం పూర్తిగా మరి తుడిచిపెట్టుకునే పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఉందని నా విశ్వాసం, నా నమ్మకం, నా అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు. మీరు ఒక మాట అన్నారంటే ఇంతకుముందు పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, వ్యతిరేకంగా చేసిన వ్యక్తులకు సో అధిష్టానం పెద్దపీట వేస్తుంది, కష్టపడ్డ వాళ్ళకు లేదు అంటుంది. సో కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి. కొన్ని చైర్మన్ పదవులు కూడా అదే విధంగా మేము కూడా చూసాం, మాకు కూడా తెలుసు. సో అలా ఇవ్వడానికి కనీసం వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉండదా సార్? సార్, నేను ఒకటి ఖచ్చితంగా ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకున్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎలక్షన్ టైంలో ఏ నియోజకవర్గాల్లో పనిచేశాడు, ఎవరు గెలుపు కృషి చేశాడు చెప్పండి. ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీకి చెందిన వారు 6 అభ్యర్థులు గెలిచారు, ఒక వ్యక్తి ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన వ్యక్తి దగ్గర పనిచేసిందే ఇతను ఇప్పుడు పదవిలో పెత్తనం చేస్తున్న వ్యక్తి. మరి మిగతా నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుపుకి ఇతను కారణం అయ్యాడు. గెలిచిన 6 అభ్యర్థుల్లో ఏ నియోజకవర్గం ఇతను తిరిగి ఓట్లు అడిగాడు, ఏ నియోజకవర్గంలో వాళ్ళ గెలుపు కోసం కృషి చేశాడు, ఇతని పాత్ర ఏంటి? ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కంటే 6 ప్రశ్నించండి. ఏమండి పలానా వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీకు ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే పేరు అందరూ చెప్తే అందరూ అర్థమవుతుంది. అటువంటి వాళ్ళ పేరు నా నోట చెప్పగలరా? నేను వాడి పేరు ఎంతో తలుచుకోలేదు. ఎందుకు సార్? వాడిని పెద్దవాడిని చేయటమే కదండి.
ఎందుకు ఎదవలు పెద్దలు చేసిన అవసరం ఉంది? వాడు దేని పూజకు పనికిరాని పువ్వు. అతని వల్ల రాజకీయంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఉపయోగం లేదు. కులపోడు కాబట్టి మోస్తున్నారు, కులపోడు కాబట్టి పార్టీకి వ్యతిరేకం చేసినా పదవులు ఇస్తున్నారు, కులపోడు కాబట్టి వాడు ఏం చేసినా వాడే పెత్తనం చెలాయించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. చేసుకోండి. అతను రేపు ఎలక్షన్ చేయాలి కదా సార్. ఇప్పుడు అతను పార్టీలో ఉన్నాడు, నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. నా ఛాలెంజ్ చెబుతున్నా కదా, అతనే స్వీకరించమని దమ్ముంటే, దమ్మున్న మగోడైతే నా ఛాలెంజ్ స్వీకరించి రమ్మనండి. విడుదల రజని గెలిపించమని చూద్దాం. మంచి పాయింట్. విడుదల రజనీ గారు తన నియోజకవర్గాన్ని కాదని చెప్పి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే ఇక్కడ మీలాంటి ఉన్నారు కదా. ఏమిటంటే ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి పోకడలను మనం ఈ పార్టీలో చూస్తున్నాం. ఏమంటారు? వినాశకాలే విపరీత బుద్ధి. పార్టీ వినాశకాలం వచ్చేసి ఇసలు ఈ అమ్మాయి ఎవరండి చిలుకూరిపాటి జీడకు రావడానికి? అతనేవాడండి విజయవాడ నుంచి వచ్చి పత్తిపాడులో పోటీ చేస్తాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం 2 లక్షల పైచిలుకున్న ప్రతి నియోజకవర్గంలో మీకు ఒక అభ్యర్థి దొరకట్లేదు. గమనించండి. ఇది వైసీపీ పతనానికి దాన్ని ఇదే మీరు గుర్తించాలి. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ ఉందండి. ఇప్పుడు 5 కృష్ణుడు వచ్చాడు, 4 అభ్యర్థులు పారిపోయారు. మాకొద్దు బాబు ఈ గుంటూరు పార్లమెంట్ దండం పెడతాను పారిపోయారు. 5వ కృష్ణుడు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు 5వ కృష్ణుడు ఉంటాడా? నేను అడుగుతున్నా సూటిగా. 5వ కృష్ణుడు అయినా నిలబడి ఎలక్షన్ నామినేషన్ నిలబడే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా ఈ పార్లమెంట్ లో పోటీ చేయడం అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో, పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో ఈ పార్టీ ఉంది. అంటే మీరు ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ బాబు గారి మీద పోటీ చేస్తున్నప్పుడు 3వ కృష్ణుడు ఇచ్చారుగా. ఇప్పుడు 1వ కృష్ణుడు వెళ్ళిపోయాడు, సరే మళ్ళీ వచ్చాడు అనుకోండి. 2వ కృష్ణుడు పెట్టారు. అతను కుదరదు. ఇప్పుడు 3 ఒక లేడీ పాపం అమ్మాయిని బలిపోసం చేయడానికి తీసుకొచ్చారు. ఎందుకు మారుస్తున్నారు అభ్యర్థులు మీరు? అంటే మీకు అభ్యర్థి ఎవడు ఉండాలో, ఎవడు గెలుస్తాడో కూడా అవగాహన లేకుండా మీరు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ రోజుకో లిస్టు, ఇప్పుడు 9 లిస్టులు రిలీజ్ చేశారు. ఈ 9 లిస్టులో ఎన్ని మార్పులు జరుగుతుంది? అంటే మీకే ఖచ్చితమైనటువంటి అభిప్రాయం లేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? ఒక దశ నిర్దేశ అని లేకుండా సో ఈ యొక్క సీట్లు ఎవరెవరు కేటాయిస్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క లిస్ట్ తయారు చేస్తున్నారు. సో రాజకీయ పార్టీ అధిష్టానానికి తాడిశెట్టి గారు ఒక వార్నింగ్ ఇవ్వడమే కాకుండా, ఏంటయ్యా రాజకీయ పార్టీ అంటే ఇష్టం వచ్చినట్లు సీట్లు ఇవ్వడంలో మీకు ఇష్టం వచ్చినట్లు మారుస్తారా? అంటే నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ప్రజాదరణ పొంది ఇష్టం వచ్చినట్లు పార్టీల కోసం అందరితో శత్రుత్వం పెంచుకుంటారు. సో ఏదో కావాల్సిన వాళ్ళని కూడా దూరం చేసుకుంటారు. అటువంటి వారిని కాదని ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సో అన్నగారు మాట్లాడడం జరుగుతుంది. సో వాస్తవానికి ఒక నాయకుడు, నిజాయితీ గలటువంటి నాయకుడు ఏ విధంగా తనకు అన్యాయం జరిగితే బాధపడతారో ఆ బాధలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో వైఎస్ఆర్సీపీకి మేము కోరేది ఒకటే, ఇటువంటి నాయకుల్ని సో పోగొట్టుకోవడం. సో మీ యొక్క చాలా చాలా చెప్పాలంటే మాకు బాధేస్తుంది. ఎందుకంటే ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు, అందరిలో మమేకమై కుల మతాలకు అతీతంగా ముందుండే నాయకుడు, చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి నాయకుడు, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజసం అని SS9 ఛానల్ మిమ్మల్ని అంటే వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తుంది. సో అన్నగారు ఫైనల్ గా స్టేట్ ఎలక్షన్స్ మీద మొత్తం మీ మార్క్ ఏంటి? స్టేట్ ఎలక్షన్ ఇందాక చెప్పడం జరిగిందండి. అన్నయ్య గారు ఉమ్మడి రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిన తర్వాత, అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంబంధ బాంధవ్యాలు చాలా మంది నాయకుల్లో ఉన్నాయి. మీ అందరికీ మీ SS9 టీవీ ద్వారా కూడా పిలిపిస్తున్నాను. ఈ పార్టీలో ఎవరు నమ్మి పని చేయొద్దు. ఈ పార్టీ అంతా దగా పార్టీ ఇంకోటి లేదు. మోసం చేయటం, వాడుకోవటం, వదిలేయటం. దానికి ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే ఉన్నాను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో కూడా. వాళ్ళ పేర్లు చేసి వాళ్ళని మన ఇబ్బంది పెట్టకూడదుగా చెప్పకూడదు. ఇదే తంతు కొనసాగుతుంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన వాళ్ళు పార్టీని నమ్మి ఈ పార్టీలో ఏదో వస్తుందని ఆశించమాకండి. మీరు నాయకులైతే అసలు ఆశించమాకండి. యాదృచ్ఛికంగా మీకేమైనా కులం పరిమాణంలో ఏమైనా దొరికి ఏమైనా ఉంటే పదవులు రావటమే తప్ప, పదవులు వచ్చినా సరే పవర్ అనేది ఉండదు. మీరు అలంకారప్రాయమైనటువంటి పదవులు కింద పేరు పక్కన రాసుకుంటానికి తప్పితే దానిలో అనిపించడానికి ఎటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఉదాహరణ మీకు మాట చెప్తా. అంటే దీనికి నేను ఇప్పుడు 56 కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు వేశారు. ఎవరికి ఏముందండి? ఒక రూమ్ ఉందా? ఒక చైర్ ఉందా? ఒక టేబుల్ ఉందా? కనీసం పెన్ను పేపర్ ఉందా? రాసుకోవడానికి ₹1 నిధులు ఉన్నాయా? ఎందుకండి ఇదంతా ఇదంతా మాయాజాలం. ఇది ఒక మాయా బజార్. ఈ మాయా బజార్ లో మమ్మల్ని ఇది మహేసభ కూడా ఉదాహరించవచ్చు.
లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు 56 కార్పొరేషన్లు ఎందుకు పెట్టారండి? రాజకీయంగా మీరు వాళ్ళకి ఏదో లబ్ధి చేసేట్టుగా, లేదా రాజకీయ ఇన్ని పదవులు ఇచ్చాము అన్నారు. పదవులు కాదు, ఇక్కడ కార్పొరేషన్లు పెట్టి ఆ యొక్క బీసీ వర్గాల్ని ఈ కార్పొరేషన్ లేదా మీరు ఆదరించారా? అక్కడ ఉన్నటువంటి బీసీ వాళ్ళకి విద్యాభ్యాసం కానీ, పై చదువు కానీ లోన్లు ఇచ్చారా? లేదా వాళ్ళ కులం బీసీలు అంటే కులవృత్తులు చేసుకునే వాళ్ళు, మరి రజకులు ఉంటారు, నాయ బ్రాహ్మణులు ఉంటారు, సగరులు ఉంటారు, ఇతర కులం ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు కొనిచ్చారా? ఎందుకండి అంతా మైసబండి, ఏం లేదు దీంట్లో. సరే ఏదో చేస్తారని మేము నమ్మి చూసాము. చివరి దాకా ఉన్న ఎందుకు 5 సంవత్సరాలు ఉండి ఇప్పుడు మారుతారంటే, చివరి వరకు కూడా ఏదో ఒక మైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు, అందరికీ న్యాయం చేస్తారు, తప్పనిసరి పార్టీలో కనీసం ఒక గౌరవం ఉంటుందని భావిస్తున్న పరిస్థితిలో ఎన్ని చూసి విసిగి వేసాడిపోయి ఇలా మరి బయటికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి. సో నేను విన్నాను, మాట తప్పను, మడమ తిప్పను అనేటటువంటి జగన్ గారు మీ విషయంలో చాలా అన్యాయం చేసినట్లు కనబడమే కాకుండా, సో రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లు పెట్టిన తర్వాత కూడా అక్కడ కూర్చోవడానికి చైర్లు కూడా లేవని సో కామెంట్ చేయడమే కాకుండా, సో సరైనటువంటి నిధులు విధులు లేక ఆ కార్పొరేషన్ చైర్మన్స్ పక్కన పెట్టుకోవడానికి, అంటే పేరు పక్కన పెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప బహుజన సోదరులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఎవరు కూడా సో ఈ పార్టీని నమ్మవలసిన అవసరం లేదు అనే విధంగా తాడిశెట్టి గారు చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో SS9 ఛానల్ కోరేది ఒకటే, తాడిశెట్టి గారు వారి యొక్క రాజకీయ జీవితం చాలా ప్రసిద్ధి చెందింది, అటువంటి వారిని మీరు ఖచ్చితంగా ఆదరించాలని చెప్పి SS9 మరొకసారి కోరుతూ, సో అన్నగారు ఫైనల్ గా సో మీరు మీ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తారా, ఇంతటితో స్టాప్ చేస్తారా? లేదండి, ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాజకీయంగా కొనసాగాలంటే నేను ఒక వ్యక్తిని అయితే, లేదా మా కుటుంబం వరకు పరిమితి అయితే ఎందుకు ఇటువంటి రాజకీయాలు మనం మసలటం మెలగటం అవసరమని నిర్ణయం తీసుకునే పరిస్థితుంది. నేను ఒక వ్యక్తిని కాదు, మా వెనకాల చాలా పెద్ద శక్తి ఉంది. అదే మమ్మల్ని నమ్ముకున్నటువంటి, మమ్మల్ని ప్రేమించేటటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. వారు మా గడప తప్ప ఇంకో గడప తొక్కరు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. మేము వారికి అండగా ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత, బాధ్యత కూడా మా మీద ఉంది. రాజకీయంగా మమ్మల్ని నమ్ముకునే వారు ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి ప్రజల కోసం తప్పనిసరిగా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. అది ఏ పార్టీలో కొనసాగుతుందా, ఏ స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా వస్తానా, ఒక ఎంపీగా వస్తానా, లేదా నేను ఇటువంటి పదవులు రాకపోయినా పార్టీలో కొనసాగి పనిచేయాల్సిన పరిస్థితి అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ రాజకీయ ప్రయాణం తాడిశెట్టి ఫ్యామిలీ తప్పనిసరిగా కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ. సో ఏది ఏమైనా సరే నేను ఏ రూపంలో వస్తానో ఎలా వస్తానో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాను. ఆలస్యమైన ఏదో ఒక టైంకి మీ దగ్గర చేరుకుంటాను అనే విధంగా తాడిశెట్టి సో కుటుంబం చెప్తుంది. సో ఖచ్చితంగా వారికి మంచి భవిష్యత్తు రావాలని, ఎందుకంటే వారి వెనక ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, సో అందరూ ఉన్నారు. కార్మిక కర్షక లోకం అంతా వాళ్ళు వెంట ఉంది, అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఆ సమాజంలో అందరూ మేము సైతం అనే విధంగా అతని వెంట ఉన్నారు. కాబట్టి ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నత స్థాయికి ఎదగాలని SS ఛానల్ కోరుకుంటూ, నమస్తే సార్. నమస్కారం అండి.